ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మిమ్మును ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మీ కొరకు మీ యొక్క ప్రతి ప్రార్థన ఆ విన్నపాలు మీరు మాకు తెలియపరుస్తున్నారు. మరి వాటి కొరకు మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబం అదేవిధంగా మా సంఘం మీరు మీ సమస్యలను ఆయా రూపాల్లో మాకు తెలియపరుస్తున్నప్పుడు వాటి కొరకు మీ భారముతో మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీ పట్ల కార్యాలు చేస్తున్నారని మరి ప్రభు సేవకులుగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ప్రభు ప్రార్థనలు ఆలకించే దేవుడు, మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చే దేవుడు. మరి తనను విశ్వసించిన వారి యొక్క అక్కరలను అవసరతలను తీర్చే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మా ఈ పరిచర్య కొరకు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరికొకరికి మరి ప్రార్థనా సహకారం అనేది అవసరము. తద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలం. మరి ప్రార్థనా సహకారం ద్వారా దేవుడు మరి మేము చేసే ప్రార్థనల ద్వారా ప్రభు మీకు మేలు చేస్తూ ఉంటారు. మీరు చేసే ప్రార్థనల ద్వారా దేవుడు తన పరిచర్యలో మమ్మల్ని బలంగా వాడుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి మంచి ఒక దర్శనాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళుట గొప్ప ఆశీర్వాదం. రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చే వాగ్దానాన్ని దేవుని యొక్క వాక్యంలోంచి మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనాన్ని మరి ఉదయకాల సమయంలో మన యొక్క ధ్యానం కొరకు మరి వాగ్దానాన్ని మనం చదువుకుందాం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను అనేటటువంటి ఈ వాగ్దానమును ఆనాడు ఇర్మియా ప్రవక్తకు దేవుడిచ్చినటువంటి వాగ్దానమునై ఈ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి సేవకుల జీవితాల్లో వారు సేవా పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు రకరకాలైనటువంటి దుష్టులు, బలత్కారులు దేవుని ప్రజల రూపాల్లో ఎదురవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో దేవుని మరి విశ్వసించలేని వారిగా ఉన్నవారి ద్వారా, అదేవిధముగా దేవుని ఎరుగులేని వారిగా ఉన్నటువంటి వారు, మరి అలాంటి వారి ద్వారా కూడా మరి ఇలాంటి వ్యక్తులు మనకి ఎదురవుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇగో దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదనని ఈ వాగ్దానము ద్వారా ఆయన ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలీల మధ్య, యోధా వారి మధ్య ప్రవక్త పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో వారిలోనే మరి ఉన్నటువంటి కొంతమంది దుష్టులు, బలత్కారులే వీరై ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ఇశ్రాయేలీల్లో, యోధా వారిలో ఉన్నటువంటి వారే ఈ దుష్టులు, బలత్కారులు. ప్రియా దేవుని బిడ్డలారి, విషయాలు గమనించాను. వీరు ఎటువంటి దుష్టులు, బలత్కారులు అంటే వీరి విషయమై దేవుడు అంటున్న మాటలు మనం తెలుసుకుందాం. మోషే లాంటి వారు కానీ, మరి సమూయేలు ప్రవక్త లాంటి వారు కానీ ప్రార్థన చేసిన ఆ ప్రార్థన మరి దేవుడు అంగీకరించలేనంత మరి దుష్టులు, బలత్కారులు వీరై ఉన్నారనేటటువంటి విషయం మనం చూస్తుంటాం. దేవుడు అంటాడు ఇర్మియా ప్రవక్తతో, ఇగో మరి మోషే లాంటి వారు కానీ లేకపోతే సమూయేలు లాంటి వారు వీరి కొరకు మరి వీరి పక్షంగా ప్రార్థన చేసినా మరి ఆ ప్రార్థన నేను అంగీకరించను అని దేవుడు ఇర్మియా ప్రవక్తకు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడు అన్నటువంటి ఈ మాటలను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎలాంటి వ్యక్తిత్వాలు కలిగిన, ఎలాంటి స్వభావాలు కలిగిన వారి మధ్య ఇర్మియా ప్రవక్త నాడు పరిచర్య చేస్తున్నాడో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మరి మనం చూస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథం 15:1 చూస్తుంటాం. వీరిలో కొందరు చావునకు నియమింపబడిన వారు కలరు, ఖడ్గమునకు నియమింపబడిన వారు కలరు, క్షామమునకు నియమింపబడిన వారు కలరు, చెరకు కూడా నియమింపబడిన వారు కలరు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి స్థితికి నియమింపబడిన వారిగా వీరు ఉన్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని భయము, భక్తి, దేవుని మాటలకు ప్రాముఖ్యతను ఈయని దుష్టులు, బలత్కారులే వీరై ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోధారాజు అయినటువంటి హిజ్కియా కుమారుడైనటువంటి మనిషే లాంటి దుర్మార్గ క్రియలు చేయవారే
ఈ దుష్టులు బలాత్కారులై ఉన్నారు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఖచ్చితమైనటువంటి ప్రవక్తలను వారు హింసించుటకు, అవసరమైతే వారికి కీడు హాని హత్య చేయడానికి కూడా మరి ఏమాత్రము భయపడని దుష్టులు బలాత్కారులే వీరై ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇంకా వేదనకరమైనటువంటి విషయం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దుష్టుల కుటుంబాల్లోని భార్యలను సంతానము లేని వారిగాను, వారి కుటుంబాలలోని భార్యలు ప్రియా దేవుని బిడ్డలారా భర్తలను కోల్పోయినటువంటి విధవరాండ్ర స్థితి దేవుని వలన వీరికి కలిగినప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా పశ్చాత్తాపపడనంత దుష్టులు బలాత్కారులే వీరై ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల్లో మరి ఇలాంటి స్థితి కలిగినటువంటి కొంతమంది దుష్టులు, యోధావారిలో మరి ఇలాంటి స్థితి కలిగిన కొంతమంది దుష్టులు వారు ధనవంతులుగా ఉన్నారంట. ఆ ధనవంతులైనటువంటి వారు ఇశ్రాయేలీయుల్లో బేదలైనటువంటి వారిని ప్రియా దేవుని బిడ్డలారా అన్యాయముగా బాధ పెట్టేవారిగా వారు ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క కష్టాన్ని, శ్రమను దోచుకునేటటువంటి అన్యాయముగా ప్రవర్తించేవారిగా ఈ ఇశ్రాయేలీయుల్లోనే, యోధావారిలోనే ధనవంతుల ఆ స్థితి కలిగినటువంటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ దుష్టులు బలాత్కారులు ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 11 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాల్లో కూడా మనం చూస్తుంటాం. ప్రియులార, విషయాలు గమనించండి. ఇలాంటి వారి మధ్య ప్రవక్త పరిచర్యను చేయడం అంత సులభమైన పని కాదు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని భయము భక్తి లేని ప్రజలు మరి వీరు అయి ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. వీరు దేనికైనా తెగించేటటువంటి వారై ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే వీరిని ఏమన్నారంటే దుష్టులు బలాత్కారులు అని దేవుడు సంబోధించడం జరిగింది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మరి వారి యొక్క దుష్ట పనులను బట్టి, బలాత్కారములను బట్టి వారి మీదకి దేవుడు పంపేటటువంటి శిక్షలతో కూడినటువంటి తీర్పులు వారికి ఇర్మియా ప్రవక్త ప్రకటించాలి. మరి వీరు అంగీకరిస్తారా అంటే వారు అంగీకరించరు. సరికదా ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్తకు హాని తలపెట్టుటకు ప్రయత్నించెదరు. గనుక మరి దేవుడు ఏమంటున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా నీవు నా పని చేయి, నేను ప్రకటించమనిది నీవు ప్రకటించు. మరి దుష్టుల చేతిలో నుండి, బలాత్కారుల చేతిలో నుండి మరి విడిపించుకునేటటువంటి పని నాది, నీ బాధ్యత నాది అని దేవుడు అనుటను మనం చూస్తూ ఉన్నాం. అలా అంటూనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇర్మియా ప్రవక్తకి ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, నీ పరిచర్యలో నువ్వు ప్రవక్త పరిచర్యలో ముందుకెళ్తున్నప్పుడు దుష్టులు ఎదురవుతారు, బలాత్కారులు ఎదురవుతారు. వారు ఎలాంటి స్థితి కలిగిన వారంటే ఎలాంటి స్థితి కలిగిన వారు, నా దగ్గర వారికి ఏ రకమైన స్థానము లేని వారు. అయితే అలాంటి వారి మధ్య కూడా నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు నేను నిన్ను ఏం చేస్తానంటే విడిపిస్తాను, నేను నిన్ను విమోచిస్తాను, అక్కడ నేను నిన్ను రక్షించుకుంటానని ఈ మాటలు ఇర్మియా ప్రవక్తకి మంచి బలాన్ని ఇచ్చే అద్భుతమైనటువంటి పరిచర్యలు ఆయన వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఈ వాగ్దాన ప్రకారం దేవుడు ఇర్మియా ప్రవక్తను ప్రతి ఆ ఒక పరిస్థితుల్లో కూడా కాపాడే దేవునిగా ఉండడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి కృప ఇర్మియా ప్రవక్తకి ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు మరి ఇలాంటి దుష్టులైనటువంటి కొంతమంది ఇశ్రాయేలు మధ్య, కొంతమంది యోధావారి మధ్య ప్రియా దేవుని బిడ్డలారా అద్భుత కాపుదలిచ్చి ఒక అద్భుత రీతిలో దేవుడు ఇర్మియా ప్రవక్తను వాడుకున్నాడు. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇర్మియా గ్రంథం 39:14లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, మరి యొక్క వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొన్ని సందర్భాల్లో సేవా పరిచర్యలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి దుష్టులు లాంటి వారు కొంతమంది మనకు ఎదురవుతారు, బలాత్కారులు లాంటి వారు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రకరకాల ఆ వ్యక్తిత్వాల స్వభావాలు కలిగిన వారు మనకు ఎదురవుతూ ఉంటారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేవుడు చెప్పమనేది మనం చెప్పుతూ మనం ఖచ్చితమైనటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నప్పుడు మనకు అద్భుతమైన కాపుదల వారి మధ్య మనకి దేవుడు ఇర్మియా కానాడు అనుగ్రహించిన అద్భుతమైన కాపుదల మనకి కూడా అనుగ్రహించి అద్భుతంగా ఆయన వాడుకుంటారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి తన ప్రజగా ఉన్నటువంటి నీకు, అంతేకాకుండా తన విశ్వాసములో మరి కొనసాగుతున్నటువంటి నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ దుష్టులు లాంటి వారు, బలాత్కారులు లాంటి వారు ఎదురవుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను అలాంటి వారి నుండి విడిపించుకుంటాను, నేను అటువంటి వారి ఆ పరిస్థితుల ద్వారా ఏ రకమైన హాని కీడు జరగకుండా నేను మిమ్మలను కాపాడుకుంటానని ఉదయకాల సమయంలో మరి
సేవకులకే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, తనను విశ్వసించిన విశ్వాసులకు కూడా ఈ వాగ్దానాన్ని ప్రభువు ఇస్తూ ఉన్నారు. ఈ మాటలను మనం విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను కలిగి ఈ యొక్క వాగ్దాన దీవెనను మనం అనుభవిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు ఈ వాగ్దానమును మీ జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తలలో వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వాగ్దానము ద్వారా ఈ విధముగా మా ప్రియులను బలపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానమును విని ప్రార్థనలు ఏకీభవించిన మా ప్రియులు మీరు దీవించి వారి పట్ల అయా మీ కార్యములు నూతనపరిచి నూతనమైన మేలులతో, నూతనమైన అద్భుతాలతో మీరు నింపమని, ఆశ్చర్య కార్యాలతో మీరు నింపమని, ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి అనుగ్రహించి ప్రభువా, విజయోత్సవాలతో వారి యొక్క ఇగోనైన విశ్వాస జీవితాన్ని ఊరేగింపజేస్తూ దేవ తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దానమును విని ఈ వాగ్దాన మరి ద్వారా బలపరచబడి నీ నామాన్ని గణపరుస్తూ ప్రార్థనలు ఎక్కించినటువంటి మా ప్రియులకు వారి ఆధ్యాత్మిక జీవితాలకు ఈ దినమంతయు సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.